ఏపీ అసెంబ్లీలో బీఎస్సీ మీటింగ్ ముగిసింది. మార్చి 6వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 16 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మార్చి 5, 6, 7 తేదీల్లో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించనున్నారు. ఏపీ అసెంబ్లీలో బీఎస్సీ సమావేశం ముగిసింది. మార్చి 6వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 16 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మార్చి 5, 6, 7 తేదీల్లో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించనున్నారు. ఇక్కడ 14న అసెంబ్లీలో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతోంది ఏపీ ప్రభుత్వం. బీఎస్సీ మీటింగ్ ముగిసింది. మార్చి 6వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 16 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న మనకు అందిస్తారు లైవ్ లో. ప్రసన్న, అక్షయ, కొద్దిసేపటి క్రితమే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ముగిసింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. అంటే 16 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు అంటే 18-20 రోజుల పాటు నిర్వహించాలని అనుకున్నారు. అయితే కొంచెం అటు ఇటుగానే, ఎందుకంటే స్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి సభ్యులకి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 16 రోజుల పాటు మార్చి 6వ తారీఖు వరకు, వచ్చే నెల 6 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మార్చి 5, 6, 7 తేదీల్లో సభ్యులకి స్పోర్ట్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఆ 3 రోజులు కేటాయించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది. గవర్నర్ ప్రసంగం కూడా ముగిసిన తర్వాత బీఎస్సీ భేటీ అయింది. ఈ నెల 14న 2026, 27కి సంబంధించి ఏపీ బడ్జెట్ ప్రవేశపెడతారు. దానికి సంబంధించి శాఖల వారీగా ఇప్పటికే కసరత్తు కూడా దాదాపు పూర్తయింది. అన్ని శాఖలతో కూడా మాట్లాడారు. వ్యవసాయము, వైద్య, విద్య వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కొన్ని కేటాయింపులు చేయాలి. దీంతోపాటు ఇతర నీటిపారుదల ప్రాజెక్టులు అన్నిటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే బడ్జెట్ కూడా ప్రిపేర్ అవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. 14వ తారీఖు ఏపీ బడ్జెట్ ప్రవేశపెడతారు. కొద్దిసేపట్లో కూటమి ఎమ్మెల్యేలు మొత్తం సమావేశం అవుతున్నారు. కూటమి ఎమ్మెల్యేలు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 3 పార్టీల ఎమ్మెల్యేలతో ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఎలా ఉండాలి, ఏ అంశాల మీద మాట్లాడాలి, సభ్యులు ఆయా సబ్జెక్టు మీద ఏ రకంగా మాట్లాడాలి, ప్రధానంగా తిరుపతి లడ్డు అంశం ఉంది కాబట్టి దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి ప్రభుత్వం కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తన వాయిస్ వినిపించుకోవడానికి రెడీ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించిన ఎజెండా అంతా కూడా కొద్దిసేపట్లో జరిగే కూటమి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఇవాళ ఉదయం 10 గంటలకి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 11:10కి బీఎస్సీ సమావేశం మొదలైంది. 11:15కి ఒక అరగంట 40 నిమిషాల పాటు బీఎస్సీ సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 6 వరకు 16 రోజుల పాటు 16 వర్కింగ్ డేస్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించారు. దానికి తగ్గ బులెటిన్ కూడా కొద్దిసేపట్లో రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించిన బిల్లులు ఏ రకంగా ఉన్నాయి ఏంటి అనే దాని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ప్రభుత్వం అన్ని రకాల సబ్జెక్టులు, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు అన్నీ కూడా అసెంబ్లీ వేదికగా చర్చించడానికి రెడీ అవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. అక్షయ. ఓకే ప్రసన్న.